నమస్తే సార్. ఏదో ఈ టైంకి మీ గురించి రావాల్సి వస్తుంది కానీ లేకపోతే స్టాఫ్తో పాటు 11 గంటలకు వచ్చాను సార్. డ్యూటీ అనేది ఇతరుల కోసం చేసేది కాదు చిన్న, కమిట్మెంట్తో చేయాలి. ఓకే సార్, బాగా చెప్పారు సార్, సూపర్ అండి. లేచిందా? అయితే అమ్మేండి 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 అమ్మేండి. ఏం లేచింది సార్? స్టాక్ మార్కెట్ రా, అప్పుడప్పుడు లేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు పడిపోతూ ఉంటుంది. మా దగ్గర దోద ఇరిపోతుంది. మేడం చాయ్. మేడం ఏంటి మేడం ఏడుస్తున్నారు? సుబ్బారావు ఇలా చేస్తాడు అనుకోలేదు. నాకు తెలుసు సుబ్బారావు అంటుడే. ఆ సుబ్బారావు కాదు, ఇత్తడి బొమ్మ సీరియల్లో సుబ్బారావు. కానీ సుబ్బారావు అంటుడే. నేను ఖచ్చితంగా పట్టించి తీరుతాను. సన్నిధానం గారు ఏమండి, ఇది లంచ్ బ్రేక్ కాదండి, టీ బ్రేక్ అండి. అమ్మో సార్, ఫోన్ అక్కడ ఉంది. ఓ అలవాటైపోయింది. పర్మనెంట్ అయిపోయి చూసుకోండి. పొద్దు పొద్దునే ఈ లొల్లేంది? ఇంకా విషయంలో ఎప్పుడు దూరేనన్నా, నన్ను వదిలేడన్నా ప్లీజ్ అన్నా. ఎందుకు దూరినావు? ఎందుకు దూరినావు? ఎందుకు దూరినావు? ఇంకోసారి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇంటి దాకా తీసుకురాకు. పోయి పని చూసుకో. సార్ చిన్న ఏమైంది? బలవంతంగా మా ఇల్లు ఖాళీ చేస్తారు సార్. ఏ ఏరియా? లాల్నగర్ సార్. సార్ సార్ ఇంతకుముందు ఆఫీస్లో 1-2 సార్లు మా బస్తీ గురించి మాట్లాడుకుంటూ విన్నాను సార్. సార్ సార్ నాకు ఏం అర్థం కావట్లేదు సార్. మీరు ఎక్కడ త్వరగా రండి సార్, ప్లీజ్ సార్. సార్ రండి సార్. సరే సరే, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా. సంధానం గారు, సంధానం గారు. సార్ అప్పుడే సాయంత్రం అయిపోయిందా? సరే గాని ఆ లాల్ నగర్ ఫైల్ ఎక్కడుందో తొందరగా చూడండి. త్వరగానా? సార్ బాలానగర్ ఫైల్ దొరికింది సార్. నేను అడిగింది లాల్ నగర్ ఫైల్, నాకు దొరికింది. నమస్తే అండి. నమస్తే బాబు. ముకుందం గారు ఉన్నారా? లేరమ్మా, క్యాంప్కి వెళ్ళారుగా. అదేంటి పొద్దునే వచ్చేస్తున్నారే? ఏదో కొత్త సైట్ సీయింగ్ అట, సాయంత్రం కల్లా వచ్చేస్తున్నారు. ఏమన్నా చెప్పాలా? పర్లేదండి, థ్యాంక్ యూ.
కొడతావేరా? కొట్టడం కాదే, ఇంకా ఇక్కడ ఉన్నారంటే ఒక్కరి పీక కొరికి అర్థం తాగేస్తా. రండి సార్, ఆడే సార్, ఆడే. ఏం తెస్తా ఎట్లా వచ్చినావు? ఈ స్థలం వీళ్ళకి సంబంధించిందంట. ఆ విషయం మాకు తెలియదా, మీకు తెలియదా? వీళ్ళకి తెలియదు. ఎవరు? టౌన్ ప్లానింగ్ సెక్టర్లో కొత్తగా వచ్చిన ఆఫీసర్. ఏం సార్, మీకు ముట్టాల్సింది ఇంకా ముట్టలేదా? కొత్తగా వచ్చాడు. అయితే పాత పద్ధతులు తెలుసుకోలేదా? తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇక్కడ నుంచి కదలాల్సిన అవసరం అంతకంటే లేదు. ఏ ఆఫీసర్, అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నావు. కథ వేరేలా ఉంటది. బెదిరించి భయపెట్టి ఈ భూమిని కబ్జా చేయాలనుకుంటున్నావేమో. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. అలా పెట్టండి బాబు గడ్డి. రే, దీని వెనక ఎవరున్నారో తెలుసా? మైసా, మా బావి ఇక్కడ అడుగేసిండు అనుకో. వీళ్ళు ఇక్కడ నుంచి అడుగు బయట పెడితేనే కదా ఇంకొకటి ఇక్కడ అడుగు పెట్టడానికి. ఇది వీళ్ళ స్థలం. వీడిని చూసుకుని జనాలంతా పోగవుతున్నారు. విషయం బయట పొక్కిందనుకో, ఈ స్థలం మీ బావ. ఒకసారి ఆలోచించుకో.